కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తుగా అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్లు అమ్మకాలు మొదలు పెట్టాయని, ప్రభుత్వ నియమాలను లంఘించి బ్రాంచులుగా స్కూలు నడుపుతున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని పట్టించుకోకుండా లక్షలాది రూపాయల దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వెంటనే అవసరమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఏఐఎస్ఎఫ్ ఉద్యమ బాట పడుతుందంటూ హెచ్చరించారు. పాఠశాల గుర్తింపు రద్దు చేసే విధంగా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, మధ్యాహ్న భోజనానికి సరైన విధంగా రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీలు కూడా పునఃప్రారంభ నేపథ్యంలో యూనివర్సిటీ విద్యార్థులు పెండింగ్లో ఉన్న మెయిన్ ఛార్జీలను పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులను ఏకం చేసి, విద్యా సంవత్సరం పునఃప్రారంభ నేపథ్యంలో విద్యార్థులను ఏకం చేసి రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేస్తే అందులో విద్యారంగానికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను కేటాయించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.